నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయం నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలి. నువ్వు ఇది పెట్టుకొని తిరుగు. అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను. సరదా చెప్పు, మనందరం ఒకటే అని చెప్పు. మన కులాలు లేవు, మనందరం ఒకటే మనుషులం. మనం జాషువా విశ్వనరులం. మనం కులాలని అన్నిటిని దాటి మనం పనిచేస్తాం. మనం మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి, మన పిఠాపురం అభివృద్ధి, వీటన్ని దృష్టిలో వెళ్తాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. నాకు ఈ రోజున అనిపిస్తూ ఉంది, ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు అది తెలుస్తుంది. ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. జై జనసేన, జై హింద్. ఒక నిమిషం, మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నన్ను గదమాయించి ఎప్పుడు మాట్లాడతానని చెప్పలే, మాట్లాడాను. మీ అందరికీ